నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 100 ఏళ్లకు ఉపయోగపడేలా భూభారతి ఉండాలన్న సీఎం. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పోర్టల్ ఉండాలని దిశానిర్దేశం. రేపు పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో భూభారతి అమలు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తం చేస్తామన్న మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో కీలక దశకు ఎస్సీ వర్గీకరణ అంశం. అంబేద్కర్ జయంతి వేళ రేపు జీవో విడుదల చేయనున్న సర్కార్. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పేలుడు దుర్ఘటనలో 8 మంది మృతి. విశాఖ కేజీహెచ్లో 5గురికి చికిత్స, 2 పరిస్థితి విషమం. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింల ఆందోళన. బషీర్బాగ్ నుంచి ట్యాంక్బండ్ వరకు భారీ ర్యాలీ. ముర్షిదాబాద్ హింసాత్మక ఘటనల్లో 150 మంది అరెస్ట్. పారామిలిటరీ దళాలతో సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ. అక్రమంగా నివసిస్తున్న వారు దేశం విడిచి వెళ్లిపోవాలన్న అగ్రరాజ్యం. లేకుంటే జరిమానా, జైలు శిక్ష విధిస్తామని అమెరికా హెచ్చరిక. వందేళ్లు వినియోగించుకునేలా భూభారతి వెబ్సైట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేపు భూభారతి పోర్టల్ను జాతికి అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో భూమికి భద్రత కల్పించడమే ధ్యేయంగా భూభారతి చట్టం పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. తొలుత ఎంపిక చేసిన 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సామాన్య రైతులకు సైతం అర్థమయ్యేలా అత్యంత సరళంగా, పారదర్శకంగా భూభారతి వెబ్సైట్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. రానున్న 100 ఏళ్ల పాటు వినియోగించుకునేందుకు వీలుగా అత్యాధునికంగా సైట్ ఉండాలని స్పష్టం చేశారు. భద్రతా సమస్యలు రాకుండా పగడ్బందీగా ఫైర్ వాల్ ఉండాలని, నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టం పోర్టల్ ను ప్రజలకు అంకితం చేస్తారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతిపై మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టం పోర్టల్ ను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. తొలుత 3 జిల్లాల్లోని 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేసి జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో తనతో పాటు సహచర మంత్రులు పర్యటించి వివరాలు తెలుసుకుంటారని పొంగులేటి పేర్కొన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, ఎంఆర్ఓ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు 5 స్థాయిల్లో అధికారాలు వికేంద్రీకరణ చేశామని వివరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్యకు అనుగుణంగా ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని, సమస్యలు తగ్గితే వీటి సంఖ్య కుదిస్తామన్నారు. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండగా ప్రస్తుతం 6కు తగ్గించామని, దీంతో పోర్టల్ సులభతరంగా ఉంటుందన్నారు. ధరణి తెచ్చిన సమయంలో 4 నెలలు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా క్రమంగా పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. సాంకేతిక అంశాలతో అత్యాధునిక పోర్టల్ వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్లు పొంగులేటి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ఆసాములతో పాటు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించే దాంట్లో భాగంగా ఈ భూభారత చట్టం సామాన్య ప్రజలకి, భూములున్న ప్రతి ఒక్కరికి భద్రతతో పాటు భరోసాని కల్పించే విధంగా ఈ చట్టంలో అనేక విప్లవాత్మకమైన అంశాలని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో చట్టాలని క్రోడీకరించి తయారు చేసిన ఈ భూభారతి 2025 చట్టం తప్పకుండా తెలంగాణలో ఉన్న రైతులకి, భూములున్న ఆసాములకి భరోసా, భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుందని, రాబోయే రోజుల్లో ప్రతి అంశాన్ని అడ్రస్ చేసే విధంగా, ప్రతి అంశానికి, ప్రతి విషయానికి మార్గం చూపే విధంగా ఈ చట్టాన్ని పొందుపరచబడింది. కాబట్టి ఏ ఒక్కళ్ళు ఎవరు ప్రవోక్ చేసినా మీరు అభద్రతకు లోనవసరం లేదు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా భూములున్న ఆసాములకి తెలియజేస్తూ
అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామనే హామీని విశ్వసించే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టినట్లు పొంగులేటి వివరించారు. 2029 శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం రెఫరెండం అని శాసనసభలోనే ప్రకటించారని, ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. గతంలో రాత్రికి రాత్రే ఇద్దరు వ్యక్తులు కలిసి చట్టం రూపొందిస్తే తమ ప్రభుత్వం రైతులు, మేధావులు, నిపుణులతో చర్చించి చట్టం తెచ్చినట్లు వివరించారు. భూభారతి అమల్లోకి వచ్చాక ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని పునరుద్ఘాటించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా పోర్టల్ను స్ట్రక్ చేయాలని భావిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే సీఎం పోలీసు అధికారులను ఆదేశించారని తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో గ్రామ రెవెన్యూ పాలనా అధికారులను అందుబాటులోకి తెస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవోను ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. మొదటి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వనున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది. జీవోలోని అంశాలను కూలంకషంగా మరోసారి పరిశీలించేందుకు ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సచివాలయంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ వైస్ చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సభ్యులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి సహా పలువురు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు మరోమారు ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం జీవో విడుదల చేయనున్నట్లు కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తరుగు, తాలు పేరిట రైతులను మోసం చేయకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి శ్రీధరబాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ యార్డు, జూలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి శ్రీధరబాబు ప్రారంభించారు. ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా రైతుకు న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హయాంలో బస్తాకు 4 కేజీల నుంచి క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటివి అంశాలు లేకుండా కనీసం మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని రైతుకు బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తప్ప ఏ ఒక్కరూ సంతోషంగా లేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరైన కేటీఆర్ వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ నెల 27న జరగబోయే రజతోత్సవ సభకు మల్కాజ్గిరి నుంచి భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అత్యాశలకు ప్రజలు మోసపోయారన్న కేటీఆర్ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్, బీజేపీలకు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. మంచి నేతలను ఎన్నుకుంటే మంచి జరుగుతుందన్న కేటీఆర్ రేవంత్ రెడ్డికి అధికారం ఇస్తే తులం బంగారం కాదు, కనీసం నకిలీ బంగారం సైతం రాదని ఎద్దేవా చేశారు. గెలుచుకున్నా దురదృష్టవశాత్తు మరి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారో, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానని, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక వ్యక్తి చేతుల్లో ఒకసారి మోసపోతే తప్పు వాళ్ళదైతుంది, రెండోసారి కూడా వాళ్ళ చేతుల్నే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది. మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిందని, మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జానారెడ్డి వంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి హైదరాబాద్కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే
నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకుని వెనకకు వచ్చిన. నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా వామోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో మరి. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంఘాలు హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. బషీర్బాగ్ జగ్జీవన్ రావు నుంచి ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు వక్ఫ్ బచావో మార్చ్ పేరిట శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ బిల్లు ముస్లింలకు అన్ని విధాలుగా నష్టం చేకూరుస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పలు ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ వక్ఫ్ భూములను వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు. హింస చెలరేగిన ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలు గస్తీ నిర్వహించాయి. హింసాత్మక ఘటనల తర్వాత ఓ వర్గానికి చెందిన వారు మరో ప్రాంతానికి తరలివెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాదాపు 400 కుటుంబాలు ముర్షిదాబాద్ జిల్లాలోని ధులియాన్ నుంచి సమీపంలోని మాల్దా ప్రాంతానికి తరలి వెళ్లారని పశ్చిమ బెంగాల్ శాసనసభ విపక్ష నేత సువేందు అధికారి ఎక్స్లో పోస్టు చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో 12 మందిని అరెస్టు చేశారు. కొత్తగా ఎక్కడా హింసాత్మక సంఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలోని సుతి, ధులియాన్, శంషేర్గంజ్, జంగీపూర్ ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు బీఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించారు. ఉన్నతాధికారులు రాత్రంతా ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. హింసకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మరో 12 మందిని అరెస్టు చేశారు. వీరితో కలిపి ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 150కి చేరినట్లు సీనియర్ అధికారి తెలిపారు. హింసాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేసినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరుగుతోందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని వివరించారు. ముర్షిదాబాద్ లో హింసాత్మక ఘటనల తర్వాత ఓ వర్గానికి చెందిన వారు భయంతో మరో ప్రాంతానికి తరలి వెళ్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దాదాపు 400 కుటుంబాలు దులియాన్ నుంచి సమీపంలోని మాల్దా ప్రాంతానికి తరలి వెళ్లారని పశ్చిమ బంగాల్ శాసనసభ విపక్ష నేత సువేందు అధికారి ఎక్స్ లో పోస్ట్ చేశారు. బాధితులంతా స్థానిక నదిని దాటుకుని మాల్దా జిల్లాలోని బైస్నాబ్ నగర్ లో ఉన్న ఓ పాఠశాలలో తలదాచుకుంటున్నారని తెలిపారు. ఓ వర్గంపై క్రమంగా తప్పకుండా దాడులు జరుగుతోన్న నేపథ్యంలో బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టం కింద కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించారని బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణ, నదియా జిల్లాల్లో దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాదాపు 86 కుటుంబాలకు చెందిన ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు లూటీ చేశారని ఆరోపించారు. ముర్షిదాబాద్ లో శాంతిని నెలకొల్పేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇషా చౌదరి ఖాన్ కోరారు. శాంతిని పునరుద్ధరించడానికి అన్ని వర్గాల నాయకులను, పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం కీలకమని అన్నారు. వక్ఫ్ చట్టంపై నిరసనలు తెలుపుతున్న వారు శాంతియుతంగా ఉండాలని పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారు సమాజానికి హాని తలపెడుతున్నారని అన్నారు. వక్ఫ్ చట్టాన్ని తాము తీసుకుని రాలేదని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టానికి తమ పార్టీ మద్దతివ్వబోదని పునరుద్ఘాటించారు. వక్ఫ్ ఆస్తులు, భూములను పాఠశాలలు, ఆసుపత్రులు సంక్షేమానికి ఉపయోగించేలా కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సమాజంలో అనేక అపోహలు ఏర్పడ్డాయి. ముస్లింలో వెనుకబడిన వర్గాలు, మహిళల సాధికారత కల్పించేందుకు చట్టంలో సవరణలు చేయడంపైన అనుమానాలు నెలకొన్నాయి. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించడంపైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అనుమానాల్లో నిజమెంత, అసలు వాస్తవాలేమిటి అనేది ఒకసారి పరిశీలిద్దాం.
అల్లాహ్కే అంకితం చేసిన మసీదులు, మదర్సాలు, కబ్రస్థాన్లను వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? వక్ఫ్ సవరణ చట్టంలో అలాంటి నిబంధనలు ఏమీ లేవు. ఇప్పటికే ఉన్న మసీదులు, మదర్సాలు, కబ్రస్థాన్ల విషయంలో చట్టం ఎలాంటి జోక్యం చేసుకోదు. ప్రభుత్వ ఆస్తి లేదా వివాదాస్పద ఆస్తి అయితే తప్ప సవరణ చట్టం అమల్లోకి రాకముందే వక్ఫ్ ఆస్తిగా నమోదైనవి అలాగే కొనసాగుతాయి. వాటిల్లో ఎలాంటి మార్పులు ఉండవు. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా కలెక్టర్కు ఏకపక్ష అధికారాలు దక్కుతాయా? సవరణ చట్టం నిబంధనల ప్రకారం సర్వే కమిషనర్ స్థానాన్ని కలెక్టర్తో భర్తీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ముస్లిం సమాజం ఎలాంటి ప్రభావానికి గురికాదు. ఒకవేళ వక్ఫ్ ఆస్తి ప్రభుత్వ ఆస్తి కనుక అయితే కలెక్టర్ కంటే సీనియర్ అధికారి దానిపై విచారణ చేపడతారు. సవరణ చట్టం ముస్లిం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందా? సవరణ చట్టంలో ఏ భాగము ముస్లింల మత స్వేచ్ఛలో జోక్యం చేసుకోదు. చట్ట సవరణ ఉద్దేశం వక్ఫ్ను మరింత ప్రయోజనకరంగా మార్చి పేదలు, అణగారిన వారికి లబ్ధి చేకూర్చడమే. వక్ఫ్ సవరణ చట్టం రాష్ట్రాల అధికారాలను లాగేసుకొని కేంద్రానికి కట్టబెడుతుందా? వక్ఫ్ సవరణ చట్టం నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దానికి కార్యనిర్వాహక అధికారిని కూడా నియమించవచ్చు. వక్ఫ్ బోర్డు నిర్వహణకు నిబంధనల రూపకల్పన, బడ్జెట్ ఆమోదం, వక్ఫ్ ఆస్తులపై నోటిఫికేషన్ విడుదల, వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు అధికారం కూడా రాష్ట్రానికే ఉంటుంది. సవరణ చట్టంలో ముత్తావలీలకు శిక్ష విధించడం దారుణమా? పాత చట్టం అమల్లో ఉన్నప్పుడు చాలా మంది ముత్తావలీలు ఆస్తులకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లను సమర్పించడం గాని, అకౌంట్లు ఆడిట్ కానీ చేయించలేదు. గత చట్టంలో కూడా ముత్తావలీలకు జరిమానా, జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు చేసిన సవరణలో జరిమానాను మాత్రమే పెంచారు. జైలు శిక్ష పరిమితిని మాత్రం పెంచలేదు. అగాఖానీలు, బొహ్రాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డు ప్రతిపాదించడం ముస్లింలలో విభజన తెస్తుందా? ముస్లింలలో వెనకబడిన తరగతులు, మహిళలు, షియాలు, బొహ్రా, అగాఖానీల ప్రాతినిధ్యం పెంచేందుకే వక్ఫ్ సవరణ చట్టం చేశారు. అవసరమైన పక్షంలోనే బొహ్రాలు, అగాఖానీలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి సవరణ చట్టం కల్పిస్తుంది. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడా? చట్టం ఇస్లాం సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంది. ఆస్తికి చట్టబద్ధమైన యజమానులైన ముస్లింలు మాత్రమే తమ ఆస్తిని వక్ఫుగా ఇవ్వడానికి అర్హులు. సదరు ఆస్తిలో మహిళలు, పిల్లలు, కుటుంబ సభ్యుల హక్కును కాదని ఎవరూ వాటిని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించలేరని చట్టం స్పష్టం చేస్తోంది. ముస్లిమేతరులను బోర్డులో చేర్చడం అంటే బోర్డును బలహీనపరచడమా? ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం వెనుక ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకే. రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లోని 11 మంది సభ్యుల్లో 3, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లోని 21 మంది సభ్యుల్లో 4 మాత్రమే ముస్లిమేతరులు ఉంటారు. ఎక్స్ అఫీషియో సభ్యుడు కూడా వారిలో కలిసే ఉంటారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా వంటి కమిటీల మాదిరిగానే అన్ని కమిటీలు ముస్లింలకు సాయం చేయడానికి ఉద్దేశించినవే. వక్ఫ్ ట్రైబ్యునల్ అధికారాలకు కొత్త చట్టంలో కత్తెర వేశారా? వ్యక్తుల ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా లాక్కునే సందర్భంలో సివిల్ కోర్టులు, హైకోర్టులకు వెళ్లే అవకాశాన్ని సవరణ చట్టం కల్పిస్తుంది. వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించి బలహీనపరిచారా? ఎలాంటి రుజువు లేకుండా ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనడం వివాదాలకు, సామాజిక ఉద్రిక్తతలకు కారణమైంది. అలాగే వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 108A తొలగించడం వల్ల వక్ఫ్ చట్టం ఇతర చట్టాలకు అతీతంగా కాకుండా సమన్వయంగా ఉంటుంది. వివాదాలు తగ్గుతాయి. అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 6గురికి తీవ్రంగా గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఘటనపై ఆరా తీసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవరొట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 8 మంది మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతులను తాతబాబు, గోవింద్, రామలక్ష్మి, నిర్మల, పురంపాప, వేణుబాబు, బాబురావు, మనోహర్గా గుర్తించారు. మృతుల్లో 5గురు స్థానిక గ్రామస్తులు కాగా మరో 3 భీమిలి, చౌడువాడలకు చెందిన వారిగా గుర్తించారు.
పేలుడు ధాటికి భారీ శబ్దం వచ్చి తయారీ కేంద్రం కుప్పకూలిపోయింది. మంటలు పెద్ద సంఖ్యలో వ్యాపించాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో 14 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో స్థానిక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. రోదనలు మిన్నంటాయి. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి కార్మికులు చెల్లాచెదురుగా పడిపోయారు. కొంతమంది మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. తారాజువ్వులకు పేరొందిన ఈ కర్మాగారంలో బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను అనకాపల్లి, నర్సీపట్నం ప్రభుత్వ మార్చురీలకు తరలించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.